హాయ్ ఫ్రెండ్స్, రైతన్న ఛానల్కు స్వాగతం. రైతులకు గుడ్ న్యూస్. ఒక్కొక్కరి అకౌంట్లోకి 8,000 బడ్జెట్లో కీలక ప్రకటన. అదేందనేది వీడియోలు తెలుసుకుందాం. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మంగళవారం రోజున కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రి హోదాలో ఏకంగా వరుసగా మూడోసారి బడ్జెట్ సమర్పించడంలో విశేషం. అయితే పలు వర్గాల వారు ఈ పూర్తిస్థాయి బడ్జెట్ భారీగానే అంచనాలు పెట్టుకున్నారు. ముఖ్యంగా రైతు బడ్జెట్కు ముందు సమావేశాల్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ముందు తమ డిమాండ్లను ఉంచారు. ఇందులో భాగంగానే పీఎం కిసాన్ పంట సాయం నమోదు మొత్తాన్ని పెంచాలని అనడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఇటీవల ఎన్నికల్లో విజయం తర్వాత తొలి పూర్తిస్థాయి బడ్జెట్ పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. నిర్మలా సీతారామన్ ఈ క్రమంలోనే రికార్డు సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నారు. వరుసగా మూడోసారి ఆమె పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టున్నారు. ఈ క్రమంలో మెజార్టీ దేశాల నుంచి తీసుకున్న ఈ బడ్జెట్ను ముందు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పలు రంగాలకు చెందిన వారితో భేటీ నిర్వహించారు. ఈ క్రమంలోనే రైతు సంఘాల వారు కూడా తమ డిమాండ్లను నిర్మలమ్మకు వివరించారు. రైతు సంఘాల ప్రతినిధులు ప్రధానంగా 2 డిమాండ్లను వినిపించినట్లు తెలుస్తుంది. రైతులకు పంట సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం 2019లో తీసుకొచ్చిన ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి స్కీమ్ కింద అందించే నగదు మొత్తాన్ని 6,000 నుంచి 8,000కు పెంచాలనేది ప్రధాన డిమాండ్. ఈ డిమాండ్కు ఎప్పటి నుంచో ఉండగా ఈసారి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో దీనిపై ప్రకటన చేసే అవకాశం పుష్కలంగా ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు సమాచారం. దీంతో రైతులకు శుభవార్త అందినట్లు తెలుస్తుంది. మరోవైపు పలు కీలక ప్రకటనలు కనీస మద్దతు ధర ఎంఎస్పి కూడా పెంచాలని కోరుకుంటున్నారు. రైతులకు లబ్ధి కూర్చేందుకు తొలిసారి 2019లో నరేంద్ర మోదీ ప్రభుత్వం బడ్జెట్ సమయంలో స్కీమ్ ప్రకటించింది. దీనికి కింద దేశవ్యాప్తంగా అర్హులైన రైతులకు ఆర్థికంగా మద్దతు పొందిస్తూ ఇప్పటికీ నుంచి ప్రతి ఏటా అర్హులైన వారికి ఏటా 6,000 రూపాయల నగదు సాయం అందిస్తుంది. ఈ డబ్బులన్నీ నేరుగా రైతు అకౌంట్లోకే జమ చేయనున్నారు. దీనిని 3 విడతలుగా కింద ప్రతి నెలకు 4 నెలలకు ఒకసారి 2,000 చొప్పున అందిస్తుంది. కేంద్రం ఈ స్కీమ్ ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు 17 విడతలు అందాయి. చివరగా 17వ విడత నిధుల్ని ప్రధానమంత్రి ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో విడుదల చేశారు. మొత్తం 9.26 కోట్ల మంది రైతు ఖాతాల్లోకి మొత్తం 20,000 కోట్లు జమ చేశారు. మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ తొలి సంతకం కూడా పీఎం కిసాన్ 17వ విడత చెల్లింపు దస్తావేజులపైనే చేయడం విశేషం. ఆ తర్వాత 18వ విడత నిధులు రైతులకు అందుకున్నాయి. ఇవి సెప్టెంబర్ సమయంలో వచ్చే అవకాశం ఉన్నాయి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై భారత్.